హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము మాత్రం చాలా చాలా బాగున్నాం. ఈరోజు టమాటా పన్నీర్ కర్రీ చేశానండి. పన్నీర్ చాలా చాలా బాగా టేస్ట్ ఉంది. అందుకోసం ఒక బౌల్ తీసుకొని కారం, ఉప్పు, మసాలా వేసుకొని ఆ ముక్కలు కట్ చేసుకున్న ముక్కలు గిన్నెలో వేసేసుకోవాలి. ఆ ముక్కలకి మంచిగా పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. మనం వేసుకున్న కారం, ఉప్పు అంతా వేసి మంచిగా ముక్కలకి పన్నీర్కు పట్టేటట్టు మంచిగా చేసుకోవాలి. మీలో ఎంతమందికి టమాటా పన్నీర్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అందుకోసం టమాటాలు వేపుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ టమాటాలు తీసేసి అదే ఆయిల్లో కలిపి పెట్టుకున్న పన్నీర్ని ఆయిల్లో వేసేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అవి పక్కకు తీసి పెట్టేసుకోవాలి. అందులో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, లవంగాలు, యాలకులు, పచ్చిమిర్చి, ఆనియన్, మన ఇంట్లో ఉన్న వాటితోటే టమాటా పన్నీర్ కర్రీ చాలా బాగా టేస్టీగా చేసుకోవచ్చు. మనకు అన్నీ అవైలబుల్గా ఉండాలనేది లేదు. ఇంట్లో ఉన్న వాటితో కూడా కర్రీస్ బాగా టేస్ట్గా చేసుకోవచ్చండి. టమాటా పన్నీర్ చాలా టేస్ట్ వచ్చింది. అందులో కొంచెం కరివేపాకు, అల్లం, కొంచెం పసుపు వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టమాటాని మిక్స్ చేసుకోవాలి. మిక్సీ వేసుకున్నాక ఆ మిక్సీని వేసేసుకోవాలి. ఆ మిశ్రమం అందులో వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంతసేపు, ఆయిల్ పేరుకునేంతసేపు మూత పెట్టుకోవాలి. ఆయిల్ పేరుకున్నాక కారం మనకు ఎంత సరిపోతుందో అంత కారం వేసేసుకోవాలి. రుచికి తగ్గ సాల్ట్, ఆయిల్ పేరుకున్నాక ఫస్ట్ మనం పన్నీర్ కర్రీని ఆయిల్లో వేపుకున్నాం కదా, అవి అందులో వేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా వచ్చిందండి. లాస్ట్కి కొంచెం మసాలా, గరం మసాలా, కొత్తిమీర అన్నీ వేసేసుకొని కలుపుకోవాలండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మా ఛానల్ని మొదటగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీలో ఎంతమందికి టమాటా పన్నీర్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేను ఇంట్లో ఉన్న వాటితోనే చాలా బాగా టేస్ట్గా చేశాను. ఓకేనా?